హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రమణారెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఈరోజు డేట్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ఖర్జూరం చెట్ల గురించి. మనం ఈరోజు వచ్చి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఉన్నాము. ఈరోజు వచ్చి కటింగ్ చేస్తున్నాం. చూడండి, పట్టల్ని కటింగ్ చేస్తున్నాము. ఇది కొడవెండ్లతో అనమాట. ఎందుకంటే మనము ఇప్పుడు పంటకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇవన్నీ కటింగ్ చేస్తున్నాం అనమాట. ఇవి చేసి ఎత్తేయాలి అనమాట. కటింగ్ చేసి ఇవి వచ్చి కొడవెండ్లతో మనము లేబర్స్ని పెట్టి కటింగ్ చేస్తున్నాము. అలా కాపుకి వస్తాయన్నమాట. మళ్ళీ మనకి ఎప్పుడు జూలై ఆగస్టులో కటింగ్ చేసిన తర్వాత ఎవరైనా సరే మందులు స్ప్రే చేయాలి. యూపీఎల్ వాళ్ళ కంపెనీ వాళ్ళది షాప్ కానీ, లైటాక్స్ కానీ, సింబూస్ కానీ ఇవి కంపల్సరిగా స్ప్రే చేస్తేనే ఫంగస్ కానీ లేకపోతే, ఎందుకంటే కటింగ్ చేయడం వల్ల మనకి జనవరిలో మగపూతలు, ఫిబ్రవరిలో అనమాట. ఇట్లా పాలినేషన్ చేసేదనమాట. మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత మనం కొమ్మనంతా జూరుకోవాలా. ఇక ఇట్లా పాలినేషన్ చేసేకి చెయ్యి అనేది ముళ్ళు అనేది తగలకూడదు అనమాట. పాలినేషన్ చూడండి, మగపూత ఆడపూతలు కలపాలన్నమాట. కానీ ఈ పంటకి దయచేసి నాకు తెలిసి నా అనుభవంతో చెప్తున్నాను, దయచేసి కొత్త రైతులు ఎవరే కానీ ఈ పంటకి పెట్టేకి సాహసం చెయ్యకండి. ఎందుకంటే దీంట్లో ఇంతవరకు మాకు పెట్టుబడిగా నిలిపోలే. ఓపెన్గా చెప్తున్నాము. పెట్టుబడి ఎప్పుడు వెళ్తుందా అని చూస్తున్నాము. ఎందుకంటావా లేబర్ అంటావా ఉరివే రారు. ఎందుకంటే ముళ్ళు అంతా పొడుచుకుంటే సెప్టిక్ అవుతుంది అది ఇదని. ఈ పూత సంపర్కం చేస్తున్నాం చూడండి. మనము ఇప్పుడు ఆ సంపర్కం చేసేది మన ఇంటి వాళ్ళు చేస్తేనే అది సక్సెస్. కూలీలు చేసినారనుకోండి, వాళ్ళు ఎక్కడ చేసినారో ఏమో కానీ తెలియదు. అది కాక మనం ఇది పాలినేషన్ చేసిన తర్వాత ఒక్క నెలకి మనకి ఇది పూత సెట్ అయిందా లేదా అనేది. ఇంకోటి కానీ ఈ పూతని మన దగ్గర మగ పూత చాలా తక్కువ వచ్చింది అనుకోండి, మనము చెట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర తెప్పించుకోవాలన్నమాట. మగ పౌడరు అది వాళ్ళు ఎటువంటి దంపిస్తారో కానీ తెలియదు. ఎక్కువ మందికి అంత పంట ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పంపించే పౌడర్ అంత ఫ్రాడ్ ఉందన్నమాట. అదొకటి. ఇది పాలినేషన్ చేసినాక వర్షం వచ్చినా కానీ అంతే పంట ఫెయిల్యూర్ అవుతుంది. పోతే పోని ఆ పంట ఫెయిల్యూర్ అవుతుంది. మళ్ళీ ఇది మనము పాలినేషన్ చేయాలన్నమాట. ఆ పాలినేషన్ కూలీలు చేసినారనుకోండి, వాళ్ళకేమి డబ్బులు కావాలా, కట్ చేసుకొని పోతారనమాట. దయచేసి ఎవరే కానీ పంటకైతే సాహసం చేయకండి. కానీ మేమైతే లేబర్స్ పుట్టక చాలా అంగలాస్తున్నాం అనమాట. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు చేసుకుంటేనే తప్ప దీంట్లో లేదంటే పంట అయితే ఎక్కువ శాతం ఫెయిల్యూర్ అవుతుంది. పోతే పోనీ పంట పండింది ఎట్లా మార్కెటింగ్లో బాగా సేల్ చేసుకుందామంటే మార్కెటింగ్ లేదు దీనికి. అదొకటి. మీరు ఎవరు నేనే కాదు, మీరు ఎవరినైనా కానీ కొత్త పెట్టిన ఒక 5 సంవత్సరాల తోట ఉన్న అనుభవాన్ని రైతులను ఎవరైనా కనుక్కోండి. ఎట్లా మేము సాగు చేయాలనుకుంటున్నాము, ఈ పంట పెట్టచ్చినా లేదా అని కనుక్కొని మీరు పెట్టండి. మీరు సొంతంగా మార్కెట్ చేసుకుండే ధైర్యం ఉంటేనే మీరు ఈ చెట్ల జోలికి వెళ్ళండి. ఎందుకంటే ఇది మనకి చెట్టు పెట్టిన తర్వాత 3 సంవత్సరాలు పైబడిన తర్వాతే మనకి ఇది కాపు వచ్చేది. కాపు వచ్చిన తర్వాత కానీ పోతే పోని మనకి ఏదో 2 టన్నులు 3 టన్నులు ఒకటేసారి కటింగ్ పడితేనే ఎక్కడికి మార్కెట్ కలపవచ్చు. అలాంటి లేదు ఇది అనమాట. దయచేసి ఎవరు మార్కెట్కి చాలా ఇబ్బంది ఉంది. ఒకటేసారి మనకి ఏదో ఒక 1/2 టన్ను, ఒక 3/4 టన్ను, 2 టన్నులు అట్లా వస్తే మార్కెట్ ఇంకెక్కడైనా కంటపోవచ్చు. ఇవి వచ్చేది కేజీ 200, రోజు 200, 100 కేజీలు, 50 కేజీలు అట్లా వస్తాయి. ఎక్కడ తీసుకెళ్తాం చెప్పండి మార్కెట్. మీరు సొంతంగా ఎవరైనా మార్కెటింగ్ చేసుకునేటట్టుంటేనే దయచేసి యువ రైతులు ఎవరైనా కానీ దీని జోలికి పోండి. మీరు పోయి ఉడిన లాస్ కాకండి. ఎందుకంటే దీని పెట్టుబడి ఎక్కువ. ఇది కొన్ని చెట్లు అది కాక పోతే పోయి మనం పెట్టిన సంవత్సరం నుంచి 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి వచ్చేది. పోతే పోయి అన్ని చెట్లు వస్తాయంటే అలాగాని రావు. నీకు ఒక 100 చెట్లు అనుకో, దాంట్లో 30 చెట్లు 20 చెట్లు కాపు వస్తాయి, మిగతావి రావు. ఇదంతా ఫ్రాడ్గా జరుగుతుంది. వాళ్ళు బిజినెస్ చేసుకునేకి, మొక్కలు బిజినెస్ చేసుకునేకి అన్ని లక్షలు యూట్యూబ్లో చూసి మాకు ఎకరాకు 30 లక్షలు వచ్చినాయి, 40 లక్షలు వచ్చినాయని దయచేసి యూట్యూబ్లో చూసి మోసపోకండి. అన్ని లక్షలు యూట్యూబ్లో చూసి మనకి డేట్ ఫామ్స్లో మటుకు అన్ని లక్షలు రావు. మనకి మేమైతే ఎప్పుడెప్పుడు పెట్టుబడి ఎడిపోతుందిరా అని చూస్తున్నాం. ఇప్పుడు మా తోట వయసు వచ్చి 5 సంవత్సరాలు అనమాట. 5 సంవత్సరాలకు గాను మాకు ఇంతవరకు అయింది అంతా ఒక 2-3 లక్షలు వచ్చినాయి అనమాట. ఎవరైనా చూసుకుంటే అన్ని లక్షలు ఇన్ని లక్షలు అని యూట్యూబ్లో పెడుతున్నారు. యూట్యూబ్లో చూసి మీరు దయచేసి మోసపోకండి. ఈ మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.